ఈ ఉదయకాలపు వేళ వాక్యాన్ని వింటున్న మీకంతా నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. వందనాలు. బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాటను చదివేదానికి ముందు ఈ ఉదయకాలాన మరి వాక్యాన్ని వింటున్న వారి జీవితంలో ఎంతమంది ఆశపడుతున్నారో నాకు తెలియదు, కానీ మరి జీవితంలో కష్టాలని పోగొట్టుకొని మరి మంచి జీవితాన్ని, శ్రేష్టమైనటువంటి మంచి అభివృద్ధి కలిగినటువంటి అభివృద్ధి పదంలో నడవాలి, నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి నా జీవితం అని ఆశించిన వారు హల్లెలూయా చెప్పండి. మరి మన జీవితంలో మన కష్టాలు పోగొట్టబడాలి, మనం ఆశీర్వాదంగా మార్చబడాలి అని అంటే మరి ప్రభువుని మనం స్తుతించాం, హల్లెలూయా చెప్పాము, ప్రభువుని మనం స్తుతించాము, మంచిదే. కానీ మన కష్టదినాలు పోగొట్టబడాలి అని ఆశించిన వారమే మనమైతే తప్పనిసరిగా మనము రెండు విషయాలు మన జీవితంలో ప్రత్యేకంగా మనం మరి జ్ఞాపకాన్ని తీసుకుని రావాలని ఆశపడుతున్నాను. మొదటిది, మనము జీవితంలో ఇప్పటికే ఒకవేళ నువ్వు కష్టపడుతూ ఉన్నావేమో నాకు తెలీదు, దేవుడు అంటున్నాడు నీ కష్టాలు పోగొట్టబడాలి, నీవు దీవెనకరంగా మార్చబడాలి అని అంటే నీవు మరింతగా కష్టపడాలి, ఇంకెక్కువగా కష్టపడి నువ్వు పని చేయటం నువ్వు ప్రారంభించాలి. ఇంకా నువ్వు కష్టపడాలి అంటే దేవుడు నేను బాగా కష్టపెట్టాలనేది ఉద్దేశం కాదు, కానీ మరి మనము ఎప్పుడైనా కష్టపడి పనిచేసే వ్యక్తి మీదే దేవుని కనుదృష్టి ఉంటుంది తప్పనిసరిగా. ఎప్పుడైనా ఎవరైతే హార్డ్ వర్క్ చేస్తారో వాళ్ళ మీద దేవుని యొక్క మహాకనికరం వారి మీదకి దిగి వస్తుంది. ఎందుకంటే సోమరోళ్ళని ఎక్కడైనా ఆశీర్వదించినట్లుగా బైబిల్ చరిత్రలో కానీ మనం చూస్తున్నటువంటి ఈ ప్రపంచంలో కానీ ఎవడు సోమరోడు పైకి వచ్చినట్టుగా మనం ఎక్కడో చూడం. కష్టపడి వాడి శరీరాన్ని శ్రమపరుచుకొని మరి సమయాన్ని వెచ్చించి మరి ముఖ్యంగా అందరికంటే ఎక్కువగా ఎవరు పైకి వస్తారంటే ఎవరైతే సూర్యుడు ఉదయించేదానికంటే ముందు ఎవరైతే వేకునే లేస్తారో తప్పనిసరిగా వాళ్ళు ఆశీర్వదించబడతారు. అవునా కదా? ఉదయాన్నే ఎవరైతే ఆసక్తి కలిగి లెగుస్తారో మరి ఆ అట్టివారు ముందుగా దీవించబడతారు, అట్టివారి బిడ్డలను దేవుడు దీవిస్తాడు. కనుక వేకువ జాము యొక్క ప్రార్థన విలువ చాలా గొప్పది. సరే, ఈ ప్రార్థన ఉన్నతమైనది. అయితే మరి ఈ కష్టపడి పనిచేసే విషయంలో ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వాక్య భాగాన్ని మనం చూస్తే, ప్రసంగి 9వ అధ్యాయం 10వ వాక్యాన్ని మనం చూస్తే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము అనే మాటను మనం చూస్తున్నాం. నీ చేతికి ఏదైనా ఒక పని వస్తే ఆ పనిని చేసేదానిలో నీ శక్తి లోపము లేకుండా నువ్వు పని చేయి. ఎక్కడా కూడా రాజీ పడకుండా, నీ శక్తి వంచన లేకుండా చక్కగా నీ శక్తి కొలది నువ్వు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా కూడా నువ్వు చేయమని బైబిల్ సెలవిస్తూ ఉంది. మరి చాలామంది శక్తిని దాచుకుంటూ పనిచేసే స్థలంలో, ఒక మాట నేను పనిచేసే స్థలంలో, ఉద్యోగ స్థలంలో, పనిచేసే స్థలంలో, మరి అది వ్యాపారమే అయినా, ఉద్యోగమే అయినా, అది ఒకవేళ వ్యవసాయమైనా, అది ఏ రంగమైనా కావచ్చు, దానిలో నువ్వు నీ శక్తి లోపం లేకుండా నువ్వు పని చేయి. నీ చేతికి ఏ పని వచ్చిందా ఆ పని నువ్వు శక్తి లోపం లేకుండా నువ్వు చేసినప్పుడు దైవ దీవెనలు నీ మీదకి వస్తాయి. తప్పనిసరిగా నీ కష్టాలు పోయి నువ్వు ఆశీర్వాదకరంగా మనం మారాలి అని అంటే మరి దేవుని యొక్క వాగ్దానాలను ఎత్తిపట్టి స్తుతిస్తూ మౌనంగా ఊరకనే కూర్చొని పడుకుంటే చాలదు. ఏ వ్యక్తి కూడా నీ చేతికి వచ్చిన మనకి దేవుడు నిర్ణయించిన ఆ పనిని తప్పనిసరిగా శక్తి లోపం లేకుండా, అరే నాకు ఇప్పుడు రిజల్ట్ రాలేదే అని, నాకు ఇప్పుడు నాకు కనబడట్లేదు, ప్రతిఫలం కనబడట్లేదు అని కొంతమంది వెంటనే ప్రతిఫలం కనపడితేనే పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రతిఫలం ఆశించకుండా, శక్తి వంచన లేకుండా నువ్వు పని చేసుకుంటూ వెళితే తప్పనిసరిగా నీ పనికి తప్పనిసరిగా ప్రతిఫలం అనేది దేవుడు తప్పనిసరిగా ఇస్తాడు. అయితే నేను ఒక మాట చెప్తాను, కొంతమంది సోమరోళ్ళకి అది చెప్పాను కదా, ఏదైనా అక్కడ కనబడితేనే పని చేస్తూ ఉంటారు. కొంతమంది పిల్లలు కూడా చూడండి, ఏదైనా చిన్న పని చేయాలంటే ఆడికి ఏదో ఒకటి ఇవ్వాలి, వాళ్ళమ్మ ఏదో ఒకటి ఇస్తాను. చిన్నప్పటి నుంచి అలా అలవాటు చేస్తూ ఉంటారు. నీకు ఇది ఇస్తానయ్యా,
కొట్టుకెళ్ళి రావడానికి వాడి బాధ్యత, అది వెళ్ళి రావాలి అంతే. అంతేగా నువ్వు వెళ్ళొస్తే నేను ఇది ఇస్తా, అది ఇస్తేనే వాడు పని చేస్తాడు. కనుక ఆ రీతికి అలవాటు చేస్తూ ఉంటాడు. అలాగే పెద్ద అయిన తర్వాత కూడా అది చేస్తేనే ఇది చేస్తా అన్నట్లుగా. కానీ మరి చిన్ననాటి నుంచి కూడా వాళ్ళని మనం ఏం చేయాలంటే నువ్వు తప్పనిసరిగా చెయ్యాలి, ఇది నీ బాధ్యత అంతే. కనుక ఏది ఏమైనా ఒక మాట నేను చెప్తాను, అన్ని పక్షుల్లో భూమి మీద దేవుడు అనేకమైన పక్షులు చేశాడు. మనం చూస్తాము, మనం ఇళ్లల్లో కూర్చొని చూసే పక్షుల్లో మనకు తెలిసినవి కొన్నే. ఏదైనా ఒకవేళ ఏదైనా వింత పక్షి వచ్చిందంటే అందరం కేకలు పెట్టి ఇంట్లో వాళ్ళందరికీ చూపిస్తాం. కానీ మనకి తెలియని ఎన్నో రకరకాలైన పక్షులు ఈ భూమి మీద ఉన్నాయి. అయితే ఒక పక్షి, ప్రత్యేకమైన పక్షి, అదేంటంటే థ్రష్ అనే పక్షి. ఆ పక్షికున్న ప్రత్యేకత ఏంటంటే, మరి ఈ వాక్యం అయిపోయిన తర్వాత దేవుని చిత్తమైతే ఆ పక్షినే మీకు థంబ్నెయిల్గా పెడతాను, చూడండి. ఆ థ్రష్ అనే పక్షి చాలా చిన్న పక్షి, కానీ దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే రోజుకి 12 గంటలు పనిచేసిద్దంట. ఎన్ని గంటలు పనిచేసింది? రోజుకి 24 గంటలు అయితే 24 గంటల్లో 12 గంటల పాటు ఆ పక్షి పనిచేస్తుందంటే, ఈ పక్షిని గురించి నేను విన్నప్పుడు నాకు చాలా సిగ్గు అనిపించింది నిజంగా చెప్పాలంటే. మరి మనం పని చేస్తున్నాం, కష్టపడుతున్నాం అని మనం అనుకుంటున్నాం, మనకి ఇచ్చిన దానిలో మనం కష్టపడుతున్నాం అనుకుంటున్నాం. కానీ ఆ పక్షి చూడండి, నోరు లేని పక్షి, ఒక బలహీనమైన పక్షి 12 గంటల పాటు పని చేస్తుందంట. దాదాపు 216 సార్లు ఏమో అది బిడ్డలకి ఆహారాన్ని పెట్టిద్దంట. రోజులో 216 సార్లు మొత్తానికి అది ఆహారాన్ని బిడ్డలకి పెడుతూ ఉంటుందంట. ఈ విషయాన్ని విన్నప్పుడు కొంతమంది తల్లులు అనుకుంటూ ఉంటారు, తండ్రులు కూడా అనుకుంటూ ఉంటారు, మా పిల్లలకి 3 పూటలు పెట్టడానికి మా వల్ల కావట్లేదు. 216 సార్లు ఆ పక్షి బిడ్డలకి ఆహారం పెడుతుందంటే 3 సార్లు అన్నం పెట్టడానికే నీకు చేత కాలేదంటే నువ్వు తప్పనిసరిగా సోమరుడు అని చెప్పాలి. ఎందుకంటే ఒక నోరు లేని పక్షి తన బిడ్డలకి, ఎందుకంటే ఈ వాక్యాన్ని కొంచెం ప్రత్యేకంగా నాకు మనసు కనిపించి కొందరి కుటుంబాలని నా దృష్టిలో పెట్టుకొని ఈ మాటలు చెప్తూ ఉన్నాను. కనుక ఇది అందరికీ సంబంధించింది కాకపోతే మీరు ప్రక్కన పెట్టండి. కొందరికి ఈ వాక్యం అవసరం. ఎందుకంటే కొంతమంది కుటుంబాలని వివాహం చేసుకోవడం అనేది చాలా తేలిక. వివాహం అవ్వడం ఒక పెద్ద గొప్ప విషయమేం కాదు. వివాహానికి సిద్ధపడే ప్రతి వ్యక్తికి ఒక మనసు ఉండాలి. వివాహం కానంత వరకు తప్పనిసరిగా మన కొరకు మనం బ్రతుకుతాం. కానీ వివాహమైన తర్వాత అది స్త్రీ అయినా పురుషుడైనా ఇద్దరికీ ఉండాల్సిన ఒక మనసు, బిడ్డల కొరకు ప్రయాసపడే మనసు తప్పనిసరిగా ఇద్దరికీ ఉండాలి. అంతేగాని ఒకరికి ఉంటే ఆ ఇల్లు ఎప్పటికీ కూడా అంతగా పైకి రాదు. తప్పనిసరిగా ఇద్దరికీ ఆ బాధ్యత ఉండాలి. ఇద్దరి మీద దేవుడు ఆ బాధ్యత పెట్టాడు. నోరు లేని ఒక పక్షికే ఎంత బాధ్యత ఉన్నప్పుడు మనం ఆయన రూపులో చేయబడ్డాం. ఈ రోజున నీ కుటుంబ వ్యవస్థలో నీ బిడ్డల కొరకు నువ్వు ఎలా ప్రయాసపడుతూ ఉన్నావు? నీ బిడ్డల్ని నువ్వు ఎలా పైకి తీసుకొని వస్తున్నావు? నీ బిడ్డలకి కనీసం కడుపు నిండా అన్నం పెడుతున్నావా? నీ బిడ్డల కొరకు నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావా? ఒక పక్షి 12 గంటలు దానికి ఏ చేతులు ఉన్నాయి, ఏ కాళ్ళు ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళగలదు? బలహీనమైన పక్షి 12 గంటలు తన ఆహారం కొరకు, బిడ్డల కొరకు అంతగా ప్రయాసపడుతూ 12 గంటల పాటు ప్రయాసపడి 216 సార్లు బిడ్డల కొరకు ఆహారాన్ని తీసుకొచ్చి పెడుతుంటే మనము ఈ రోజున మన బిడ్డలను మనం ఎలా చూస్తూ ఉన్నాం? మన బిడ్డల కొరకు మనం ఎలా ప్రయాసపడుతున్నాం? గుండె మీద చేసుకుని ఆలోచించుకోవాలి. ఉదయకాలాన ఈ వాక్యాన్ని వింటున్న సమయంలో నువ్వు ఆలోచించుకోవాలి తప్పనిసరిగా. నువ్వు కట్టుకున్న భార్యని, బిడ్డల్ని, అలాగే నువ్వు ఎలా చూస్తూ ఉన్నావు? నీ కుటుంబం కొరకు నువ్వు ఎలా ప్రయాసపడుతూ ఉన్నావు? కనుక ఈ ఉదయకాలాన దేవుని వాక్యం అంటుంది, నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చేయుము అని. చాలామంది పిల్లల్ని, అలాగే భార్యని లేదా కుటుంబాన్ని కొంచెం నడిపిస్తూ ఒక్కొక్కసారి మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళ కోసం ప్రయాసపడి చాలా మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టుగా మాట్లాడతారు. అది నీ బాధ్యత, దేవుడు నీ మీద పెట్టిన భారం. అది బిడ్డల్ని, భార్యని, కుటుంబాన్ని నడిపించడం అనేది దేవుడు నీకు పెట్టిన, అంటే పురుషునికి ఒక్కడికే కాదు, స్త్రీకి కూడా ఆ బాధ్యత తప్పనిసరిగా ఉండాలి. అది మన బాధ్యత తప్పనిసరిగా. అంతేగాని దాన్ని ఒక శాపంగానో, దానిని ఒక భారంగానో, అంటే మాట విన్ని పిల్లలకి అప్పుడప్పుడు గద్దించడం వేరు. కానీ నేను కాబట్టి ఇలా చేస్తున్నాను, ఇంకొకళ్ళు అయితే అనేది తప్పు. ఎందుకంటే మనము ఈ కుటుంబ వ్యవస్థలోనికి వచ్చాము. దేవుడే మనల్ని ప్రేమించి కుటుంబాన్ని ఇచ్చాడు.
ఎంతోమంది ఈ రోజున ఒంటరివారిగా మిగిలిపోయారు లోకంలో. కానీ మనల్ని ప్రేమించి కుటుంబాన్ని ఇచ్చాడు, బిడ్డల్ని ఇచ్చాడు. కనుక తప్పనిసరిగా స్త్రీ పురుషులిద్దరికీ, ప్రత్యేకంగా పురుషునికి బాధ్యత తప్పనిసరిగా కావాలి. కుటుంబాన్ని నడిపించట్లో ఒక చక్కటి తను స్థిరపరచబడి కుటుంబాన్ని కూడా స్థిరపరిచే వ్యక్తిగా మరి పురుషుడు తప్పనిసరిగా ఉండాలి. అంతేగాని అది ఒక అధికారికంగా మళ్ళా భార్యని బిడ్డల్ని మరి నేను తీసుకొస్తున్నాను కనుక మీరు తింటున్నారు అన్నట్లుగా మరి దాన్ని వాళ్ళని మరలా రాపిడి పెట్టకూడదు. తప్పనిసరిగా చూడండి, ఒక చిన్న పక్షి బిడ్డల్ని ఈ రీతిగా పోషిస్తున్నప్పుడు దేవుడు మనకిచ్చిన ఈ కుటుంబ వ్యవస్థలో తప్పనిసరి కొంతమంది బాధ్యత లేని వారు ఉన్నారు. కనుక వారందరూ కూడా ఈ మాటలను బట్టి మార్చబడాలని కోరుకుంటూ ఉన్నాను. తప్పనిసరిగా కుటుంబాన్ని మీరు ప్రేమించండి, చక్కగా ఇరువురు కూడా ప్రయాసపడండి. కుటుంబంలో బిడ్డల్ని ప్రేమిస్తే మీ యొక్క ప్రయాసను దేవుడు చూస్తాడు. మీ బిడ్డల్ని దేవుడు మరి ఉన్నతమైన స్థితిగతుల్లోనికి దేవుడు తీసుకుని వస్తాడు. ఇరువురు శ్రేష్టంగా చక్కగా ఐక్యత కలిగి ప్రేమ కలిగి బిడ్డల కొరకు ప్రయాసపడండి. ఏదో సనుగుతూ గొనుగుతూ నా కర్మ అన్నట్లుగా కాదు. ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇద్దరు బిడ్డల కొరకు ప్రయాసపడండి, కుటుంబం కొరకు ప్రయాసపడండి. మీ కష్టాన్ని దేవుడు చూస్తాడు. తప్పనిసరిగా దేవుని యొక్క కనికరం మీ కుటుంబాల మీదకి వస్తుంది. ఆమేన్ చెప్దామా? ఆమేన్. హల్లెలూయా. కనుక మొదటిగా మనము కష్టదినాలను పోగొట్టుకొని మనము గొప్పవారం కావాలి అని అంటే మనము కష్టపడుతున్నాం. ఒకవేళ ఎప్పటివరకు కష్టపడలేదా, కష్టపడటం ప్రారంభించు. ఒకవేళ ఎప్పటికే కష్టపడుతున్నావా, ఇంకా కష్టపడు. ఇతరులు ఎవరు కష్టపడినంతగా నువ్వు కష్టపడు. మరి పక్షి చూడండి 12 గంటలు ప్రయాసపడుతుందంటే, ఒకవేళ కొంతమంది కొన్ని గంటల పని చేస్తున్నారు, ఇంకా ఇంకొన్ని గంటలు ప్రయాసపడు. అప్పుడు నీ కుటుంబం అందరికంటే గొప్పగా దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నీ కష్టాన్ని దేవుడు చూసి తప్పనిసరిగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. మరొక చోట మనం చూస్తే సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24వ వాక్య భాగాన్ని చూస్తే, సామెతలు 12:24లో శ్రద్ధగా పనిచేయువారు ఏలుబడి చేస్తారు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును అనే మాటను మనం చూస్తాం. ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో, అందుకే నేను అన్నాను, అది దేవుడు నీకు ఇచ్చిన ఏ రంగమైన కావచ్చు. ఒకవేళ అది సేవా రంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, అది ఒకవేళ నీ చేతి వృత్తే కావచ్చు, అది ఏదైనా కావచ్చు. దానిలో నువ్వు శ్రద్ధగా నువ్వు పనిచేస్తే నువ్వు ఏలుబడి చేస్తావు. నీ ఇంటి వారిని ఏలుబడి చేస్తావు, అంతే కదా. ఒక పురుషుడు శ్రద్ధగా పనిచేస్తే ఇంటి వారందరినీ ఏలుబడి చేస్తాడు, అవునా కదా. మరి ఇంటికి తలగా ఉన్న వ్యక్తివి నువ్వు, ఇంటికి శిరస్సువి నువ్వు, కుటుంబంలో నీ భార్యకి శిరస్సువి, కుటుంబానికి పెద్దవి. నువ్వు ఏలుబడి చేయాలని చూస్తే ఎప్పుడు ఏలుబడి చేయగలుగుతావు? నువ్వు శ్రద్ధగా పనిచేస్తే నువ్వు ఏలుబడి చేయగలుగుతావు. కనుక అది పురుషునికే కాదు, ఇరువురు కూడా చక్కగా శ్రద్ధగా పనిచేయాలి. మనల్ని చూసినప్పుడు మన పిల్లలు కూడా వాళ్ళ జీవితంలో ఏం చేస్తారంటే శ్రద్ధగా పనిచేయడం నేర్చుకుంటారు. తల్లిదండ్రులు ఇద్దరు అలాంటి మనసును చూసినప్పుడు తప్పనిసరిగా బిడ్డలకు కూడా అదే మనసు వస్తుంది. ఎప్పుడైతే ఇద్దరు కూడా కష్టపడకుండా మరి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతా ఏమంతగా బాధ్యతగా లేరనుకోండి, తప్పనిసరిగా మాట ఒకవేళ కఠినంగా ఉంటే క్షమించండి. ఒకవేళ బాధ్యత లేని తల్లిదండ్రులు అయితే బిడ్డల్లో కూడా అలాంటి మనసు వస్తుంది. కానీ దేవుని వాక్యం అంటుంది, నువ్వు శ్రద్ధగా పనిచేస్తే నువ్వు ఏలుబడి చేస్తావు. ఎక్కడున్నా సరే నీకు దేవుడు ఇచ్చిన దానిలో నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా పనిచేస్తావు. ఒక రోజున ఒక ఆఫీస్లో ఇద్దరు స్నేహితులు గొడవ పడుతూ ఉన్నారు. ఆ సమయంలో ఒక వ్యక్తిని రెచ్చగొట్టి బాగా కోపంతో అతన్ని కోపపడుతూ ఉన్నాడు. ఆ సమయంలో ఏం చేశాడంటే మరి అతను శ్రద్ధగా పనిచేయువాడు ఏలుబడిని చేస్తారు. ఆ తరువాత మనం సోమరులు ఏంటంటే వెట్టి పనులు చేయవలసి వస్తుంది అని మనం చూస్తాం. ఎవరైతే శ్రద్ధగా పని చేస్తారో వాళ్ళు ఏలేవారుగా ఉంటారు. సోమరోళ్ళు వెట్టి పనులు, చాలా కష్టమైన పనులు చేసే పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అంటే సోమరోడు కాబట్టి పని చేయలేదు కాబట్టి నువ్వు వెట్టి పనులు చేయాల్సి వస్తుంది. కాబట్టి మొదటిగా నువ్వు కష్టపడాలి, అందరికంటే ఎక్కువగా కష్టపడు. రెండవది ఏం చెప్తానంటే, నీవు మరి బయట నీ గౌరవాన్ని కాపాడుకోవాలి, ఇంటిలో నీ గౌరవాన్ని నువ్వు కాపాడుకోవాలి. గౌరవప్రదంగా మనం బ్రతకాలి. తప్పనిసరిగా ఎలా ఉండాలి? మనము గౌరవంగా బ్రతకాలి. మనము నోరు జారే వారంగా, మరి మనము వదరబోతులుగా మనం ఉండకూడదు. గౌరవంగా మనం బ్రతకాలి. అందుకే ఈ మాట నేను చెప్పబోతూ ఉన్నాను. మరి ఇద్దరు స్నేహితులు గొడవ పడుతూ ఉంటే ఆఫీస్లో మరి ఒక వ్యక్తి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆ సమయంలో మరొకడు ఏం చేశాడంటే మౌనముగా తలదించుకొని అలాగే ఎన్ని మాటలు అంటున్నా మౌనంగా ఉన్నాడు. మాట్లాడాడు. వెళ్ళిపోయిన తర్వాత పక్కనున్న వారు అడిగారు, ఎందుకు అతను అంతగా గొడవ పడుతుంటే నువ్వు మౌనంగా ఉన్నావంటే ఒక్క మాట చెప్పాడు,
మరి మనకి ఈ యొక్క ఉద్యోగాలు అనేవి అదిగో మన సార్ని బట్టి మనకు వచ్చినాయి. అతను ఎంతో కష్టపడి ఆఫీస్ని పెట్టారు, అతని వల్లే మనకి ఉద్యోగాలు వచ్చినాయి. మనం గొడవలు పడి ఇలా చేస్తే మనకున్నది పోద్ది, అతనికి అంత కష్టపడి పైకి తీసుకొచ్చిన ఈ ఆఫీస్కి కూడా చెడ్డ పేరు వస్తుంది. కనుక నేను ఓర్చుకున్నా, లేకపోతే నేను సమాధానం చెప్పలేక కాదు అని ఎప్పుడైతే ఈ వ్యక్తి అతనితో చెప్పాడో, ఈ విషయాన్ని వాళ్ళ సార్ ఏం చూడట్లే, కానీ ఇతను తన మనసులో మాటని చెప్పాడు, ఓర్చుకున్నాడు. అయితే తర్వాత జరిగింది ఏంటంటే, ఈ యొక్క వీళ్ళిద్దరి కాన్వర్జేషన్ అనేది వాళ్ళ సార్ అక్కడ ఉండి సీసీ కెమెరాలో చూశాడనమాట. ఇద్దరిని చూసినప్పుడు తర్వాత వాళ్ళ సార్ ఏం చేశారంటే, ఇతన్ని తన క్యాబిన్కి పిలిచి ఒక మాట చెప్పాడు. తనని పేరు పెట్టి పిలిచి, ఈ రోజు నుంచి నువ్వు వారితో పని చేయాల్సింది, నా పక్కన చేరాస్తాను, నా పక్కన కూర్చొని నాతో కలిసి నువ్వు ఇక్కడ క్యాబిన్లో కూర్చొని నాతో కలిసి పని చేయాలని చెప్పాడు. హల్లెలూయా. గల కారణం ఏంటంటే, ఎందుకు సార్ అంటే, నీలాంటి వారే నా కంపెనీకి కావాలి, నీలాంటి వారు నన్ను ప్రేమించి నన్ను ఘనపరిచేవారు, నా క్షేమాన్ని కోరుకునేవారే ఇక్కడ ఉండాలి అని చెప్పాడు. గల కారణం, తను గౌరవప్రదంగా బ్రతికాడు, ఇతరులు ఎదుట గౌరవంగా ఉన్నాడు. అంతేకాదు, చూడండి దేవుని వాక్యం అంటుంది కదా, శ్రద్ధగా ఎవరైతే పని చేస్తారో వారు ఏలుబడి చేస్తారు అని బైబిల్ సెలవిస్తూ ఉండగా, ఈ ఉదయకాలాన మనలో కూడా ఇలాంటి అనుభవాలు, కష్టపడి పనిచేసే అనుభవం, శక్తి లోపం లేకుండా, చూడండి చాలామంది పనిచేసే స్థలంలో కూడా, పనిచేసే చోట చాలా మరి నిర్లక్ష్య భావంతో, ఉద్యోగం చేసే దగ్గర కూడా కొంతమంది నిద్రపోతా, కొంతమంది అంత అలక్ష్యంగా ఉంటా, అంత కేర్లెస్గా మరి జాబ్ చేస్తూ ఉంటారు. జాబ్ చేసినా మరి పని చేసే దగ్గరైనా ఎక్కడైనా కూడా దేవుని వాక్యం అంటుంది, నువ్వు శక్తి లోపం లేకుండా నీ పనిని నువ్వు చెయ్యి. తప్పనిసరిగా ఈ రోజున కొంతమంది చూడండి, వాళ్ళకి ప్రమోషన్లు వస్తున్నాయి, వాళ్ళకి శాలరీలు పెరుగుతుంది అంటే, అవును వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళు తెలివితో అందరికంటే ఎక్కువగా పనిచేస్తున్నారు, నమ్మకంగా పనిచేస్తున్నారు, కనుకే వాళ్ళకి ఆ ప్రమోషన్ అనేది వస్తూ ఉంది. నీవు కూడా కష్టపడు, యథార్థంగా జీవించు, తప్పనిసరిగా దేవుడు నిన్ను అంచెలంచెలుగా ఆశీర్వదిస్తాడు. శ్రద్ధగా పనిచేయవాడు ఎప్పటికైనా సరే ఏలుబడి చేయడం అనేది తథ్యం, తప్పనిసరిగా జరిగి తీరుతుంది. కనుక ఈ ఉదయకాలాన మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మరొక అంశం, మనము ఇంటిలోనూ గౌరవంగా బ్రతకాలి, బయట కూడా మనం గౌరవంగానే బ్రతకాలి. మనకున్నంతలో మనం ఎలా ఉండాలంటే, మన విలువల్ని మనం కాపాడుకుంటూ, మనమేంటో మనం తెలుసుకుంటే మనం ఎప్పుడు కూడా గౌరవంగానే ఉంటాం. మనల్ని మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మర్చిపోతే మాత్రం మన యొక్క గౌరవాన్ని మనం పోగొట్టుకుంటాం. మనం ఏ స్థితిలో నుంచి దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నీ మాటలు ఒకవేళ వాక్యానుసారంగానే చెప్తున్నాను, ఒకవేళ బయట వైపుగా నేను మాట్లాడుంటే ఇవి మనకు అవసరం. ఒక్కొక్కసారి మనకి జీవితంలో బ్రతకడం కూడా మనం నేర్చుకోవాలి తప్పనిసరిగా. కనుక ఉదయకాలాన్ని మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో ఇంటిలోనూ గౌరవంగా ఉండాలి, బయట కూడా మనం ఉన్న ప్రాంతంలో, మనం ఉన్న స్థలంలో గౌరవంగా మనం బ్రతకాలి. ఎప్పుడైతే ఇలాంటి అనుభవాల మధ్యలో మనం నడుస్తామో మనమందరికంటే కూడా గొప్పవారం అవుతాం. గౌరవంగా ఉండేవాడు తన పనిని తను చూసుకుంటాడు, అంతవరకే. ఇతరుల దాన్ని ఏలు పెట్టడం, ప్రతిదీ నాదే అన్నట్లుగా ఇంటింటికి తిరుగుతా అందరి సమస్యలన్నీ తలకు చుట్టుకొని తిరగడం, తన పనేదో తన కుటుంబం ఏదో అంతవరకే. ఎంతవరకు అంటే రక్త సంబంధికులైనా మరొకటైనా మనము మేలు చేయగలిగినంతవరకు, సాధ్యమైనంతవరకు మాట్లాడాలి, అంతవరకే. కానీ ప్రతిదాని దగ్గర వాళ్ళు ఇవ్వకుండా మనమే పదవులు తీసుకొని దూరిపోకూడదు. కనుక ఉదయకాలం ఏది ఏమైనా ఈ చక్కటి అనుభవాల మధ్యలో మనం నడుద్దాము. తప్పనిసరిగా ఇట్టి అనుభవాలు కలిగిన వారిని దేవుడు నిండారులుగా దీవిస్తాడు. మోకరించి కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్న అందరూ కూడా, ప్రభా, నా జీవితంలో నా యొక్క కష్టదినాలు పోగొట్టబడాలి, నేను అందరికంటే గొప్పగా మార్చబడాలి, నా కుటుంబం ఆశీర్వాద కారణంగా ఉండాలని ఆశించిన వారు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ స్వరూపి నిత్య ఆశ్రయ దుర్గమ, ఈ ఉదయకాలపు వేళ మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నామయ్యా. నిజమే నా తండ్రి. అయ్యా, ఇదిగో శక్తి లోపము లేకుండా మా చేతికి వచ్చిన పనిని మేము చేయాలని, అంతేకాకుండా శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడని ప్రభా మీరు మాతో మాట్లాడారు. నిజమేనయ్యా, ఇంటిలోనూ మేము బయటను కూడా గౌరవప్రదంగా మేము బ్రతికే వారంగా నాయన, నీ నామానికి మహిమకరమైన జీవితాన్ని మేము జీవించాలయ్యా. అన్నిటికీ మించి నిన్ను కలిగి నీ యందు భయభక్తులు కలిగిన మేము అయ్యా, ఇదిగో భయభక్తులు కలిగి భక్తి చేస్తున్నామని పేరుకు మాత్రమే భక్తి కలిగి ఉండటం కాదు, కానీ ఆ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయిస్తూ ప్రత్యేకంగా భక్తి చేయడం మంచిదే. కానీ ప్రభా,
కేవలం నాయన ప్రార్థన చేయడమే కాదు కానీ కష్టించి పనిచేసే వారంగా మా యొక్క చేతికి వచ్చిన ఏ పనిని కూడా శక్తి లోపము లేకుండా మేము పనిచేసినప్పుడు మమ్మల్ని మీరు దీవిస్తారని అయా నీ వాక్యాన్ని మా ముందుంచి మీరు మాట్లాడారు. నోరు లేని ఒక పక్షి అన్ని గంటలు తన బిడ్డల కొరకు ప్రయాసతో నాయన తన నోటితో చక్కగా బిడ్డల్ని అన్ని 100 సార్లు పోషించినప్పుడు మా బిడ్డల్ని మేము ఎలా ప్రేమించాలో, మా బిడ్డల్ని ఎలా మేము పైకి తీసుకొని రావాలో మీరు మాకు తెలియచేసిన విధానాన్ని బట్టి నాయన మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. నిజముగా నీ రూపులో చేయబడిన మేము కూడా మా బిడ్డలను ఆ రీతిగా మేము మరింతగా ఇంకా ఎక్కువగా మేము ప్రేమించబద్దులమై ఉన్నాము నాయన. వారి కొరకు ప్రయాసపడాలి, ప్రార్థించాలి. నిశ్చయంగా మా కుటుంబాలని నీ యొక్క ఆలోచన చేత, నీ సహాయము చేత మా కుటుంబాలని ప్రభా నీ నామము మహిమ కొరకై నాయన కుటుంబాలని మేము పైకి తీసుకొని వచ్చేవారిగా ఉండాలి నాయన. ఆ రీతిగా ప్రతి ఒక్కరు కూడా ప్రయాసపడినట్లుగా ఈ దినం మొదలుకొని సోమరితనాన్ని విడిచిన ఆయన ఈ సన్నిధిలో ప్రయాసపడే అనుభవాలు ప్రతి బిడ్డకు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఇది నాన్న పెళ్లి రోజులు, పుట్టినరోజులు జరుపుకునే బిడ్డలందరినీ కూడా నిండారులుగా దీవించి ఈ సంవత్సరపు అత్యధిక విజయాన్ని, ఆశీర్వాదాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ యేసు నామములు అడిగి వేడుకొనుచు ఉన్నాను తండ్రి, ఆమేన్. దేవుడు నిశ్చయంగా ఈ దినమంతా మీకు తోడై ఉండి శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేస్తారని మరి చక్కటి ఆ మాట మీ జీవితాల్లో అక్షరాల నా దేవుడు నెరవేర్చి ఇది మొదలుకొని కష్టాలను పోగొట్టి ఏలుబడి చేయగలిగినంతటి ఆశీర్వాదాన్ని నా దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్.